సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి భయంతో వణికిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వెన్నులో ఎప్పుడూ చూడనటువంటి భయం మొదలైపోయింది. ఈ విషయం బయటికి వెళ్తే జనం మొహాన ఊస్తారనేటువంటి ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి బరి తెగించి నీచానికి దిగజారిపోయాడు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని అంతగా భయపెట్టినటువంటి ఆ పరిస్థితి ఏంటి, అసలు జగన్ ఏం చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న గత 4 సంవత్సరాల 10 నెలల్లో అత్యంత నీచమైన, నికృష్టమైన, దౌర్భాగ్యమైన, దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఎన్నో చేశాడు. అయితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భయపడినట్టుగా బయటికి కనిపించాల. కానీ మొట్టమొదటిసారి ఒక్క విషయానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వణికిపోతా ఉన్నాడు. ఈ విషయం కనుక జనాల్లోకి వెళితే జగన్ మొహాన వస్తారేమో, ఇంత నీచుడు అను అని చెప్పి జనంలో ఒక ఉద్యమం ఉప్పొంగుతుందేమో అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో కుట్రలకి తెరలేపేశాడు. ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తనకి భజన చేస్తూ తన ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద నీచంగా చిత్రీకరిస్తూ అనేక సినిమాలు తీపిచ్చాడు. ఇప్పటికీ ఇంకా తీస్తూనే ఉన్నాడు. యాత్ర అంట, యాత్ర 2 అంట, ఏంద్రది అంతిమ యాత్ర రా స్వామి నీ పార్టీకి, నీకు అని నేను అన్ను, నీ పార్టీకి మాత్రమే, నీకు రాజకీయంగా మాత్రమే, మీ అంత నీచంగా మేము ఆలోచించాం. అదేవిధంగా అదేదో వ్యూహం అంట పొక్కలది. సరే, హీరో సునిశ్చిత్ కూడా అర్ధరాత్రి ప్రతి వ్యూహం అని ఇంకో సినిమా చేస్తాను, మీ తొత్తర తీరుస్తానని, అది వేరే విషయం. అయితే ఒకే ఒక్క సినిమా అతను చేసినటువంటి అరాచకాల మీద, తను చేసినటువంటి తప్పుడు పనుల మీద, తను ప్రజల్ని వేధించినటువంటి విధానం మీద, తను మాట తప్పినటువంటి నీచత్వం మీద ఒక్క సినిమా నిజాయితీగా వస్తూ ఉంటే దానికి తాడేపల్లి కోట తట్టుకోలేకపోతా ఉంది, భయపడిపోతా ఉన్నాడు. ప్రజల్లోకి వెళ్తే రైతులు, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల వాళ్ళు మొహాన వస్తారేమో, చదువుకున్నటువంటి విద్యావంతులు ఇంత నీచానికి తెగబడ్డావా అంటారేమో. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదా అంటే మాటల్లో చెప్పడం, టీవీల్లో కనిపించడం, పేపర్లో రాయడం వేరు, దృశ్య రూపంలో ఒక సినిమాగా వచ్చినప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేటువంటి భయం, ఆందోళన జగన్మోహన్ రెడ్డిది. ఆ విధంగానే తన మీద, తన తండ్రి మీద బిల్డప్గా సినిమాలు తీసుకుంటాడు, ప్రత్యర్థుల మీద విషం జిమ్మిస్తాడు, చిల్లరగా సినిమాలు తీపిస్తాడు. కానీ ఒక వాస్తవమైనటువంటి సినిమా ఇవాళ రాజధాని ఫైల్స్ రూపంలో ప్రజల ముందుకు వచ్చింది, ప్రజల మన్నన పొందుతూ ఉంది, ప్రజలకు విపరీతంగా నచ్చింది. ఎందుకంటే బాత్రూంలో అత్యంత పాశవికంగా బాబాయిని వేసినట్టు చూపిలేదులే, ఎవరో ఒక వ్యక్తి నువ్వు చేసేది తప్పు అంటే కాలుతో తనేసి బాత్రూంలో గొడ్డలతో వేసేసి తీసేయండిరా శవాన్ని అన్నట్టుగా ఒక సీన్ పెట్టారు. ఈ సీన్కి అన్నగారికి ఏం గుర్తొచ్చింది? బాబాయిని వేసేసినటువంటి ఘటన ప్రజల్లో ముద్రేస్తుందేమో, ప్రజలు అసహించుకుంటారేమో అని భయపడ్డాడు. అదేవిధంగా అన్నగారి పార్టీ జెండా కూడా ఒకసారి కనిపించింది. జలగన్న గారిదే స్వామి, కేఆర్ఎస్ పార్టీ అంట. దాంట్లో ఒక సింబల్ ఉంది, ఏందో తెలుసా? కత్తి. అంటే కోడి కత్తి అని మీలాంటి ఆశిస్తారు, కాదులే మామూలు కత్తే. ఏదైతే వాళ్ళ లక్షణం ఒకటేగా, వేసేయటం, తీసేయటం, పొడి చేయటం. అదేవిధంగా రైతుల్ని ఏ విధంగా హింసించారో, మహిళల్ని ఏ విధంగా కించపరుస్తూ ఇబ్బందులు పెట్టారో, రైతులు తమకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమన్నందుకు ఆ రైతుల మీద కేసులు పెట్టి బేడీలు వేసి వాళ్ళ మీద దాడులు చేసి, మహిళల మీద దాడులు చేసి ఎంత నీచంగా ప్రవర్తించారో, తన దగ్గర ఉన్నటువంటి పోలీసుల్ని, ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి, ఈ రాష్ట్ర రాజధాని 5 కోట్ల మంది భవిష్యత్తు కోసం త్యాగం చేసినటువంటి రైతుల్ని ఏ రకంగా హింసించారో చిత్రంలో పచ్చి వాస్తవాలు కనిపించేటువంటి పరిస్థితి ఉంటే, అసలు 3 రాజధానులని చెప్పి పనికిమాలినటువంటి కాన్సెప్ట్ చెప్పి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో నువ్వు పీకింది అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి ఆ సినిమానే ప్రజలు చూడకపోతే అప్పుడు ప్రజలకి ఆలోచన రాదు కదా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అణిచివేత ఎంత ఎక్కువైతే తిరుగుబాటు అంత ఎక్కువ అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నువ్వు రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమాకి భయపడ్డావంటే ఆ సినిమాలో నిజాలు ఉన్నాయని, ఆ సినిమా వాస్తవం చూపిస్తుందని చెప్పి ఆ సినిమా బయటకు వస్తే నీ రాజకీయంగా నువ్వు సమాధి అయిపోతావు అనేటువంటి భయం నీకుంది. అందుకే కోర్టుకు వెళ్ళావు. నువ్వు మాత్రం వ్యూహం రిలీజ్ చేసుకోవచ్చా నీకు నచ్చినట్టు? నువ్వు మాత్రం యాత్రలు ఎన్ని పడితే రిలీజ్ చేసుకోవచ్చా? నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, నిన్ను ప్రశ్నించే వాళ్ళ మీద చిల్లరగా సినిమాలు తీపించవచ్చా? కానీ ఇవాళ ఒక వాస్తవానికి కళ్ళకు కట్టినట్టుగా ఎక్కడా చిల్లర లేదు. కేవలం గుడివాడలో క్యాసినో లాంటి నీచమైనటువంటి సంస్కృతి తేవటం గురించి ప్రశ్నించారు, ఆ సినిమాలో చూపించారు. అదేవిధంగా రైతుల ఆక్రందన, రైతుల కష్టం, రైతుల కన్నీరు చూపిస్తే నీకు బాధగా ఉంది. ఎందుకంటే నీ తప్పుడు పనులు చేసింది తప్పని నీకు తెలుసు, నీ పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా గొడ్డలతో వేసేసినటువంటి చరిత్ర చూసిన తర్వాత
ఎవడన్నా నువ్వు చేసిన తప్పు నీకు చెప్పేసి ఆ సాహసం చేస్తాడా? చెయ్యడు. అందుకని నీ పార్టీలో ఎవడు నోరు మెదపట్ల. కానీ ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. రాబోయే ఎన్నికల్లో నీకు ఘోర ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకే ప్రజల్లో మరింతగా ఉద్యమం తీవ్రత రూపం దాల్చకుండా ఉండడం కోసం నువ్వు చేసినటువంటి నిజమైనటువంటి పనులు ఇవాళ 13 జిల్లాల ఇవాళ 26 చేసామనుకో, ఈ ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ చేరితే వాళ్ళంతా కూడా నీ మొహాన వస్తారనేటువంటి భయం ఆందోళనతో ఇవాళ నువ్వు ఈ సినిమాని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది. అమెరికాలో రిలీజ్ అయింది, ఆంధ్రాలో రిలీజ్ అయింది, తెలంగాణలో రిలీజ్ అయింది, కర్ణాటకలో రిలీజ్ అయింది, తమిళనాడులో రిలీజ్ అయింది. అరే భాయ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వాడు రాజధాని ఫైల్స్ చూసి రైతులకి సంఘీభావం ప్రకటిద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు తీసుకున్నటువంటి 2 సినిమాలు బొంబాయి ట్రైన్ ఎక్కి ఫ్లాప్ అయినాయి. కాబట్టి ఇవాళ ఈ సినిమాని ఆపేటువంటి కుట్రలో భాగంగా కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిందంతే. ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. మళ్ళీ రాజధాని ఫైల్స్ సినిమా విజయవంతం అవుతుంది. ప్రజలందరూ చూస్తారు. నీ అరాచకాన్ని ప్రజలు తిప్పి కొడతారు.